మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన కరెన్సీ అయితే ఉండేది. అంటే మీకు తెలిసే ఉంటది. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, 50, 100 అండ్ 5,000 అండ్ 10,000 నోట్స్ కూడా ఉండేవి. చాలా వరకు ఈ కరెన్సీ నోట్స్ ని డిమానిటైజేషన్ చేయడం వల్ల మనకి లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, అంటే ఆ టైంలో మార్చడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసాము, అండ్ దాని వల్ల మన మిత్ర దేశాలు కానీ మన శత్రు దేశాలు కానీ ఏమైనా లాభపడ్డాయా, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ 5,000, 10,000 నోట్స్ అయితే డిమానిటైజేషన్ చేశారండి. ఎప్పుడంటే 1978 లో. అయితే మనం ఇక్కడ కొద్దిగా కామన్ సెన్స్ గా ఆలోచిస్తే, అంటే 1950 నుండి 77 అంటే ఆల్మోస్ట్ 27 ఇయర్స్ ఈ 5,000, 10,000 నోట్స్ అయితే చాలా మందిలోనే ఉన్నాయి భారతదేశంలో. అయితే 1975 లో నేషనల్ ఎమర్జెన్సీ అయిందండి. 1977 లో దానికి ఎత్తేసారనమాట. బట్ 1978 లోనే ఈ నోట్స్ అనేది డిమానిటైజేషన్ చేశారు. దీన్ని బట్టి కొద్దిగా ఇమాజిన్ చేయొచ్చు అసలు ఆ టైంలోనే ఎందుకు చేశారంటే, అది హైయెస్ట్ నోట్స్ అని అది గవర్నమెంట్ చెప్తుంది మనకి. బట్ ఎందుకు చేశారనేది మీ ఇమాజినేషన్ ని వదిలేస్తున్నాను. ఇంకా దాని తర్వాత RBI సిఫారసుతో 1996 లో మొత్తం నోట్స్ ని చేంజ్ చేశారు. అంటే గాంధీ గారు ఫేస్ పెట్టి టోటల్ గా 1996 లో అన్ని నోట్స్ అన్నమాట, 10, 20, 50, 100, 500 తో సహా మొత్తం అన్ని నోట్స్ కూడా గాంధీ గారి ఫేస్ తో అయితే ప్రింట్ అయిపోయాయి. అయితే ఈ 1996 లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మనం గుర్తు తెచ్చుకోవాలి. యాక్చువల్లీ 1996 లో వాజ్పేయి గారు PM అయ్యారు. 13 రోజులు ఉన్నారనమాట. ఈ 13 రోజులు అయిన తర్వాత తనకి సపోర్ట్ రాలేదు లోక్సభ నుండి. వెంటనే కాంగ్రెస్ దేవేంద్ర గౌడ్ అనే అక్కడ ఏంటంటారు ఇంకో పార్టీ ఉన్న మెంబర్ ని PM చేసి ఫుల్ సపోర్ట్ తనకి ఇవ్వడంతో తన PM అయిపోయాడు. దాని తర్వాతే ఈ నోట్ల కరెన్సీ మార్పు అనేది జరిగింది. అయితే 1996 లో చాలా వరకు దీని మీద కాంట్రవర్సీ కొనసాగింది. ఒకటేమన్నారంటే, గాంధీ గారు ఒకళ్ళనే పెట్టడం అది చాలా తక్కువ అండి, వీలైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళని కూడా పెట్టాల్సింది, అందరికి ఇచ్చినట్టయితే ఆ గౌరవం ఉండేది. లేదంటే గణేష్ గాని లేకపోతే గాడెస్ లక్ష్మి గారు గాని దేవుడి ఫోటోలు అయినా పెట్టవలసి ఉందని ఇప్పుడు కాంట్రవర్సీలో ఒక వర్షన్. ఇది పొలిటికల్ కాంట్రవర్సీ ఏంటంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉనికిని, అంటే పార్టీ అనేది ప్రతి దగ్గర ఉందని చెప్పుకోవడానికి, చాటుకోవడానికి గాంధీ గారి బొమ్మ అనేది యూజ్ చేశారని ఇది ఇంకో కాంట్రవర్సీ. అయితే మూడో వర్గం ఏంటన్నారంటే, అసలు గాంధీ గారి కన్నా ఇంకా చాలా మహానుభావులు ఉన్నప్పుడు అసలు గాంధీ గారే పెట్టాల్సిన అవసరం ఏంటి భారతదేశం ఈ కరెన్సీ మీద అని కూడా మూడో వర్గం వాదించింది ఆ టైంలో. ఈ 1996 లో ఈ నోట్స్ అనేవి చేంజ్ అయిన తర్వాత 500 రూపీస్ వరకు 2000 ఇయర్ లో మన ఇండియాకి ఇన్ఫ్లేషన్ వచ్చింది. దేనివల్ల అంటే, రైజింగ్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, పోస్ట్ పోఖ్రేన్ సెక్షన్స్ లా చేసాం, సో ఆ డిస్టర్బెన్స్ లో ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ వచ్చిందని. పొటెన్షియల్ ఫర్ హయ్యర్ డిమాండ్, అంటే మన దగ్గర ఎక్కువ కావాలి కానీ మన దగ్గర ఉన్న వస్తువులు తక్కువగా ఉన్నాయని. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో మన ఇన్ఫ్లేషన్ వచ్చింది. వెంటనే RBI అయితే అప్పుడున్న ఏదైతే బీజేపీ గవర్నమెంట్ కు సజెషన్ ఇచ్చింది, మనం 1000 రూపీస్ నోట్స్ కూడా మనం ఇప్పుడు ముద్రిద్దాము, సో ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు అని చెప్పారు. సో దానికి గాను బీజేపీ గవర్నమెంట్ ఓకే చేసింది. అప్పటి నుండి 1000 రూపీస్ నోట్స్ అనేది అవైలబుల్ గా వచ్చాయి భారతదేశం. 2004 లో మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇక్కడ నుండి ఈ యొక్క నోట్స్ వల్ల టెర్రరిజం పెరిగిందా తగ్గిందా అనేది కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటది ఇక్కడ నుండి. సో 2004లో ఈ గవర్నమెంట్ రాగానే 2004 నుండి 2014 వరకు సడన్ మనీ పాక్ GDP గ్రోత్ పెరిగింది ప్రపంచంలో. అండ్ టెర్రరిజం అటాక్స్ కూడా 2000 లోపు వరకు చాలా తక్కువ మోతాదులో ఉండేవి. అంటే 2004 నుండి 2014 వరకు ఆల్మోస్ట్ 7,217 అటాక్లు జరిగాయి. అంటే ఈ నోట్లు దొంగ నోట్లుగా ముద్రించారో మనకు తెలియదు, మన బంగ్లాదేశ్ నేపాల్ నుండి అది ఫేక్ నోట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో లేవో తెలియదు, కానీ ఈ సిచ్యువేషన్ లో మాత్రం టెర్రరిజం హై పీక్ లోకి వెళ్ళిపోయింది అనమాట.
2014లో మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు వచ్చిన దాంట్లో 2016లో మనీ డిమానిటైజేషన్ చేస్తున్నాం, 500 నోట్స్ అండ్ 1000 నోట్స్ పూర్తిగా రద్దు చేయబడుతుంది అని చెప్పింది. చెప్పిన వెంటనే ఒక్కసారిగా మళ్ళీ పాకిస్తాన్ జీడిపి 2014 నుండి 2024 చూసుకుంటే క్రైసిస్ పడిపోయింది. మళ్ళీ ఒక్కసారి అక్కడ పెరగడానికి ఇక్కడ పడడానికి కారణం ఏవైనా కావచ్చు. వెంటనే ఈ టెర్రరిస్ట్ అటాక్లు కూడా ఆ 10 సంవత్సరాల్లో 7,200 జరిగాయి. ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 2,200 పడిపోయాయి. అండ్ 2016 NIA ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళ నోట్స్, ఫేక్ నోట్స్ 95% 500 అండ్ 1000 ఫేక్ నోట్స్ అనేవి చలామణి ఆగిపోయాయి అనమాట. అంటే బంగ్లాదేశ్, నేపాల్ నుండి మొత్తం ఆగిపోయాయి. అంటే ఓవరాల్ వాళ్ళ యొక్క ఏదైతే ఈ దొంగ నోట్లు సరఫరా ఉందో కొలాప్స్ చేశారనమాట ఈ గవర్నమెంట్ పూర్తిగా. అయితే అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల చాలా నెగిటివ్ కూడా వచ్చింది. అంటే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 2000 నోట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. 2000 నోట్లకి చిల్లర ఉండట్లేదు, అప్పుడు ఇబ్బంది పడ్డారు. కానీ క్రమేపీ 2024 వచ్చేసరికి పాకిస్తాన్ అడుక్కున్న దేశం కింద మారిపోయింది. అంటే మనం అప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ గా ఆలోచించారు జనాలు. బట్ ఆ ఇంపాక్ట్ చూసారా, 2004 నుండి 2014కి ఇంపాక్ట్ ఎలాగుంది, 2014 నుండి 2024కి పాకిస్తాన్ ఇంపాక్ట్ ఎలాగుంది, అండ్ టెర్రరిజం క్రైసిస్ ఎలా మారిపోయాయి. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి, టెర్రరిజం అనేది ఒక బడ్జెట్ లాంటిది వాళ్ళకి. అంటే మీరు చూడండి, ఈ దాడులు తగ్గడానికి కారణం ఏంటంటే వాళ్ళ దేశంలో ఈ ఫేక్ కరెన్సీ కానీ లేకపోతే ఈ కరెన్సీ సృష్టించి టెర్రరిజం ని ఒక్కళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు వేసుకోండి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా పహల్గామా అటాక్ లో ఒక 70 టెర్రరిస్టులు చంపేశారు. అంటే వాళ్ళకి ఒక 70 లక్షల కోటి రూపాయలు నష్టమే కదా. సో ఇది వాళ్ళ భయపడేది ఇది. ఒకప్పుడు ఆ దాడులు జరిగేవి కాదు, సో నష్టం లేదు, ఇంకా లాభాలు. వాళ్ళకి కొత్త టెర్రరిస్టులు క్రియేట్ చేసుకోవచ్చు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇప్పుడు నష్టాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకళ్ళ మీద పెట్టిన బడ్జెట్ పోతుంది ఇంకా. సో దీన్ని బట్టి 2016ని మనకి 2000 నోట్లు, 500 నోట్లు, 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ ఎకనామీ దెబ్బ పడేలాగా చేసింది ఈ బీజేపీ గవర్నమెంట్ అని క్లారిటీగా అర్థమవుతుంది మనకి దీంట్లో. అండ్ జీడిపి గ్రోత్ లో కూడా 2004 నుండి 2014 వరకు పెరిగింది. 2014 నుండి 2024 వరకు పాకిస్తాన్ పడిపోయింది. సో సమ్ కరెన్సీకి దీనికి ఏదైనా వైరేషన్ ఉండాలి మనకి. యాజ్ పర్ ఈ మన గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ బట్ట నేను చెప్తున్నాను తప్ప నా ఊహన ఇదేం కాదు. బట్ ప్రతి పిన్ టు పిన్ పాయింట్ చేసుకుంటూ లింకప్ వెళ్తుంటే కరెన్సీకి టెర్రరిజం కి ఇండియాలో మాత్రం చాలా అవినాభ సంబంధాలు ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. సో మనకి 3 విషయాలు అయితే క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు నోట్స్ ఏదైనా డిమానిటైజేషన్ చేస్తే ఎన్ని నోట్లు బయటపడ్డాయని మనం చూసాం. అంటే మన 2016లో 5,000, 1000 రూపాయల నోట్లు అరిగిన దాంట్లో బోల్డ్ మంది పారేశారు. బట్ 1978లో 5,000, 10,000 నోట్లు డిమానిటైజేషన్ అయితే మనకి ఏమైనా తెలిసిందా? తెలియలేదు. కనీసం మనకి పేపర్లోనూ ఎక్కడైనా ఏమైనా రావాలి, కానీ ఎక్కడ ఏం రాలేదు. సో అది జస్ట్ మిస్టరీగానే మిగిలిపోయింది అది. అండ్ రెండోది 2016 నుండి 2024 మధ్యన తీవ్రవాదులు దాడులు అయితే తగ్గిపోయి, అదైతే మనం క్లారిటీగా అయితే తీసుకోవచ్చు. డిమానిటైజేషన్ వల్ల గుడ్డు జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది అని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. జై హింద్.